కైలాస పర్వతం. మనలో చాలా మందికి దేవుడి గురించి టాపిక్ రాగానే దానికి సైన్స్ అంటగట్టి చాలా మంది సైంటిఫికల్ రీజన్స్ వెతుకుతూ ఉంటారు. ఇన్ఫాక్ట్ ఇది ఏ దైవ స్వరూపం కాదు, ఇది ఓన్లీ సైన్స్ అని చాలా మంది అంటూ ఉంటారు. అండ్ దాన్ని ప్రూవ్ చేయాలి అని ప్రయత్నిస్తూనే ఉంటారు. అలాంటి ఎన్నో ప్రయత్నాలు, ఎంతో మంది సైంటిస్టులు, ఎన్నో రీసెర్చ్లు, అమెరికా, రష్యా, చైనా ఇలాంటి ఎన్నో దేశాలు ఈ యొక్క కైలాస పర్వతం యొక్క రహస్యాన్ని మాత్రం ఛేదించలేకపోయాయి. ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ సైన్స్ కూడా కొన్ని విషయాలకు ఆన్సర్ ఇవ్వలేకపోయింది. ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం మౌంట్ ఎవరెస్ట్. దీని ఎత్తు 8848 అడుగులు. అండ్ ఆ తర్వాత K2 అనే పర్వతం, దీని ఎత్తు 8611 అడుగులు. అయితే ఇప్పటి వరకు ఇంత ఎత్తైన పర్వతాలను వేల మంది అధిరోహించారు. కానీ వీటికన్నా చిన్న పర్వతమైన కైలాస పర్వతం, ఈ పర్వతం యొక్క హైట్ 6638 అడుగులు అయినప్పటికీ ఈ పర్వతాన్ని ఇప్పటి వరకు ఎవరూ అధిరోహించలేకపోయారు. ఇన్ఫాక్ట్ చాలా మంది కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి వెళ్లారు. కానీ ఎక్కేటప్పుడు దారి మర్చిపోవడాలు, వాళ్ళ కాంపస్లు పనిచేయకపోవడాలు ఇవన్నీ జరిగేవి. సో ఇదంతా చూసి వెనక్కి వచ్చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇదే కాదు, ఈ ప్రపంచంలోనే కేవలం ఒకే ఒక ప్లేస్ లో టైం ట్రావెల్ సాధ్యమవుతుంది. ఈ ప్లేసే కైలాస పర్వతం. అసలు ఒకప్పుడు మన ఇండియాలో ఉన్న కైలాస పర్వతం చైనా వాళ్ళకి ఎలా వెళ్ళింది? చైనా వాళ్ళు కైలాస పర్వతం పైకి హెలికాప్టర్ పంపిస్తే వాళ్ళకేం కనపడింది? అసలు ఈ పర్వతం యొక్క రహస్యాలు ఏంటి? అండ్ అలాగే పర్వతం ఎక్కుదామని అనుకున్న వాళ్ళ పరిస్థితి ఏమైంది? ఇవన్నీ ఈ వీడియోలో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికీ అంతు చిక్కని కైలాస పర్వతం యొక్క మిస్టరీస్ చాలా అద్భుతంగా ఉంటాయి. సో ఈ వీడియోని మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. కైలాస పర్వతం యొక్క రహస్యాల గురించి తెలుసుకునే ముందు అసలు ఈ పర్వతం యొక్క హిస్టరీ ఏంటో చెప్తాను. మన పురాణాల ప్రకారం కైలాస పర్వతం పైన శివుడు, పార్వతి ఉంటారు అని ఉంది. వీళ్ళు కైలాస పర్వతం పైన దీర్ఘ తపస్సు చేస్తున్నారు అని మన పురాణాలు చెప్తున్నాయి. ఒక వ్యక్తి ఎన్నో పుణ్యాలు చేసుకుంటే మాత్రమే ఈ కైలాస పర్వతాన్ని అధిరోహించే శక్తి వస్తుంది. అందుకే ఇప్పటి వరకు ఆఫీషియల్ రికార్డ్స్ లో ఎక్కడ కూడా ఈ పర్వతాన్ని అధిరోహించిన వారి పేరు లేదు. అసలు ఇప్పటి వరకు ఈ పర్వతాన్ని ఎవరూ అధిరోహించలేదు. కేవలం టిబెట్ కి సంబంధించిన ఒక మాంక్ మాత్రమే 11th సెంచరీలో ఈ పర్వతాన్ని అధిరోహించారు అని అంటారు. బట్ దానికి కూడా ఎలాంటి ఎవిడెన్స్ లేదు. ఈయన స్టోరీ నేను ముందు చెప్తాను. అయితే కైలాస పర్వతం మన ఇండియాకి దక్కకపోవడానికి గల మెయిన్ రీజన్ మన తొలి ప్రధాని నెహ్రూ గారు అని అంటారు. ఆయన తీసుకున్న డెసిషన్ వల్లే ఇవాళ ఇండియాలో ఉండవలసిన కైలాస పర్వతం చైనా వాళ్ళకి వెళ్లిపోయింది అని చాలా మంది అంటారు. కానీ ఇందులో నిజం ఎంతుంది? అయితే 1962లో ఇండో చైనా వార్ జరిగింది. అందులో ఇండియా ఓడిపోయింది. అప్పుడు చైనా వాళ్ళు ఇండియా యొక్క 70 మైళ్ళ స్థలాన్ని కబ్జా చేశారు. అండ్ అందులోనే కైలాస పర్వతం ఉంది అని చాలా మంది అంటారు. అయితే అప్పుడు డెహ్రాడూన్ కి సంబంధించిన మహావీర్ త్యాగి అనే ఎంపీ నెహ్రూని కలిసి మన కైలాస పర్వతాన్ని మనం తెచ్చుకోవాలి అని ఫైట్ చేశారంట. అప్పుడు నెహ్రూ గారు ఎలాగో వెళ్లిపోయింది, ఇప్పుడు దానికోసం మనం వెళ్తే మళ్ళీ వారవుతుంది. అయినా పర్వతం వల్ల ఇండియాకి ఏం లాభం ఉంది? అదంతా జస్ట్ మంచు కప్పబడ్డ ఒక బంజారు భూమి అని అన్నారంట. అప్పుడు మహావీర్ త్యాగి గారు తన క్యాప్ తీసి, నా తలపైన వెంట్రుకలు లేవు అండ్ వెంట్రుకలు పెరగవు కూడా, అంత మాత్రాన నా తలను తీసి నా బాడీ నుండి వేరు చేయలేను కదా అని అన్నారంట. అయితే ఇది ఎంతవరకు నిజం? కొంతమంది ఇప్పటి వరకు మనం చెప్పుకున్న స్టోరీ అబద్ధమని అంటారు. ఎందుకంటే యాక్చువల్లీ కైలాస పర్వతం అసలు ఇండియాలోనే లేదు. ఎస్, మీరు విన్నది నిజమే. ఈ కైలాస పర్వతం ఇండియాకి, చైనాకి మధ్యలో ఉన్న టిబెట్ అనే కంట్రీలో ఉంది. ఇండియాకి దగ్గరగా ఉన్నా సరే పర్వతం మాత్రం టిబెట్ అనే కంట్రీలోనే ఉంది. ఒకప్పుడు టిబెట్ కూడా మన అఖండ భారతదేశంలో ఒక భాగమే. అందుకనే కైలాస పర్వతం ఇండియాకు చెందినది అని అనుకునే వాళ్ళం. కానీ టిబెట్ ఇండియా నుండి సపరేట్ అయ్యి టిబెట్ అనే కంట్రీగా మారింది. ఆ తర్వాత 1950లో టిబెట్ ని ఆనుకొని ఉన్న చైనా వాళ్ళు టిబెట్ ని ఆక్రమించుకున్నారు. అప్పుడే టిబెట్ ని చైనాలో ఒక భాగం చేసుకున్నారు. అప్పటి నుండి టిబెట్ అండ్ అందులో ఉన్న కైలాస పర్వతం రెండు చైనాకి చెందినవి అయిపోయాయి. సో దీనికి నెహ్రూ గారికి ఎలాంటి సంబంధం లేదు అని కొంతమంది అంటూ ఉంటారు. మనం లాజికల్ గా ఆలోచించినా సరే ఇదే నిజం. కైలాస పర్వతం అనేది మన ఇండియాలో లేకపోయినప్పటికీ మన హిందూస్ కి కైలాస పర్వతం ఎంతో పవిత్రమైన స్థలం. కేవలం మనకే కాదు, బుద్ధులకు, జైన్లకు కూడా ఈ పర్వతం ఎంతో పవిత్రమైనది. మన హిందూస్ పర్వతం పైన శివపార్వతులు ఉన్నారు అని నమ్మితే, జైనులు వాళ్ళ ప్రథమ తీర్థకుడైన రిషభానంతా అక్కడే ఉన్నారు అని భావిస్తారు. అండ్ మనం కైలాస పర్వతం పేరుతో పిలుచుకుంటే జైనులు ఈ పర్వతాన్ని అష్టపద అనే పేరుతో పిలుచుకుంటారు. అండ్ బుద్ధిస్టులు కాంగ్ రిన్పోచే అనే పేరుతో పిలుచుకుంటారు. అలా ఈ పర్వతం అన్ని మతాల వాళ్ళకి చాలా పవిత్రమైనది. అయితే ఇప్పుడు అసలు స్టోరీని మొదలు పెడతాను. అసలు కైలాస పర్వతాన్ని ముందుగా కనిపెట్టింది ఎవరు? మన హిందూ పురాణాల ప్రకారం రామాయణంలో సీతమ్మను రావణుడు తీసుకెళ్లిపోతాడు. అప్పుడు రాముడు సుగ్రీవుణ్ణి సహాయం అడుగుతాడు. దాంతో సుగ్రీవుడు తన వానర సైన్యాన్ని టీమ్స్ లాగా విభజించి ఒక్కొక్క టీం ని ఒక్కొక్క సైడ్ పంపిస్తాడు. అప్పుడు ఒక టీం ని హిమాలయస్ వైపు పంపించి అక్కడ కాల సుదర్శన, దేవసేన అనే పర్వతాలను కనుక్కోమని చెప్పి కరెక్ట్ గా కైలాస పర్వతం కూడా ఎక్కడుంటుందో చెప్తారు. అప్పుడు కైలాస పర్వతాన్ని వెతుక్కుంటూ వెళ్లిన వానర సైన్యానికి నిజంగానే కైలాస పర్వతం కనబడుతుంది. కానీ అక్కడ సీత ఉండదు. ఇలా మన పురాణాల ప్రకారం మొదటిసారిగా కైలాస పర్వతాన్ని కనుగొన్నవారు సుగ్రీవుడు అండ్ తన వానర సైన్యం. నిజానికి మన పురాణాల ప్రకారం కైలాస పర్వతం అనేది ఒక పూర్తి పర్వతం కాదు.
మెరు అనే ఒక పెద్ద పర్వతంలో కైలాస పర్వతం ఒక భాగం. అసలు ఈ మెరు పర్వతం అంటే ఏంటి? మెరు పర్వతం అంటే ముల్లోకాలను కనెక్ట్ చేసే ఒక పెద్ద పర్వతం. అండ్ ఈ పర్వతం ద్వారానే మనుషులు స్వర్గానికి వెళ్తారు. ఈ మెరు పర్వతం గురించి మన పురాణాలైన మహాభారతంలో కూడా ఉంది. కురుక్షేత్రం ముగిసిన 36 సంవత్సరాలకు పాండవులంతా హిమాలయాల్లో ఉన్న మెరు పర్వతానికి పయనమయ్యారు. అండ్ అందులో కేవలం ధర్మరాజు అండ్ తనతో వచ్చిన కుక్క మాత్రమే ఈ పర్వతం పూర్తిగా ఎక్కగలుగుతాయి. ఇక ఇక్కడి నుండే ధర్మరాజు స్వర్గానికి వెళ్తాడు. అండ్ రామాయణం ప్రకారం మెరు పర్వతం ఉన్న ప్లేస్ లోనే మానసరోవర్ అండ్ అలాగే కైలాస పర్వతం ఉంటాయి. మానసరోవర్ అంటే ఏంటో నెక్స్ట్ టాపిక్ లో చెప్తాను. మహాభారతం ప్రకారం సూర్యకిరణాలు పర్వతం పైన పడినప్పుడు ఈ మౌంటైన్ అంతా గోల్డెన్ కలర్ లోకి మారుతుంది. అండ్ అలాగే ఎన్నో రకాల ఆయుర్వేద చెట్లు కూడా ఇక్కడ లభిస్తాయి అని ఉంటుంది. అసలు ఏ పాపాలు చేయనివాడు, ధర్మం వైపు ఉంటూ అహంకారం లేనివాడు మాత్రమే ఈ పర్వతాన్ని ఎక్కగలుగుతారు. ఈ మెరు పర్వతం యొక్క ఎత్తు 10 లక్షల కిలోమీటర్లకు ఎక్కువే. అయితే ఈ మెరు పర్వతంలోని ఒక పార్టే మన కైలాస పర్వతం. అలా ఈ మెరు పర్వతం వేరే లోకాల్లో కనెక్ట్ అవుతుంది. కైలాస పర్వతం కింద ఇంకొక నగరం ఉంది అని మన పురాణాల్లో ఉంది. ఆ నగరం పేరేంటో గెస్ చేసి కింద కామెంట్ చేయండి. ఇప్పుడు కైలాస పర్వతం యొక్క అంతుచిక్కని రహస్యాలను మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రహస్యాలకు సైన్స్ కూడా సరిగ్గా జవాబు ఇవ్వలేకపోయింది. ఫస్ట్ వన్, ది యాక్సిస్ ముండి. కైలాస పర్వతం భూమికి కరెక్ట్ గా మధ్యలో ఉంటుంది అని మన పురాణాల్లో ఉంది. దానికి సాక్ష్యం నార్త్ పోల్ నుండి కైలాస పర్వతానికి గల మధ్యలో ఉన్న డిస్టెన్స్ ని కొలిస్తే అది 6666 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అదే సౌత్ పోల్ నుండి కైలాస పర్వతం మధ్యలో ఉన్న డిస్టెన్స్ ని కొలిస్తే 13,322 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇంతేకాదు, ప్రపంచంలో ఉన్న కొన్ని మిస్టీరికల్ ప్లేసెస్ కి కైలాస పర్వతానికి కూడా కొన్ని కనెక్షన్స్ ఉన్నాయి. మీకు స్టోన్ హెంజెస్ తెలుసు కదా, ఈ ప్లేస్ నుండి కైలాస పర్వతానికి కూడా కరెక్ట్ 6666 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కైలాస పర్వతం భూమిలో మధ్యలో ఉంటుంది అని. అండ్ ఇలా భూమి మధ్యలో ఉండటాన్ని ది యాక్సిస్ ముండి అని అంటారు. సెకండ్ వన్, టైం ట్రావెలింగ్. మౌంట్ కైలాస్ ఎక్కినప్పుడు టైం ట్రావెలింగ్ సాధ్యమవుతుంది అండ్ దానికి చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. 1990లో రష్యాకి చెందిన ఎర్నెస్ట్ మోల్డషేవ్ అనే ఒక అతను కైలాస పర్వతంపై రీసెర్చ్ చేసి ఒక బుక్ రాశాడు. అందులో ఇలా ఉంది. తను మౌంట్ కైలాస్ దగ్గరికి ఒక గ్రూప్ ని తీసుకొని వెళ్ళాడు. అందులో రీసెర్చ్ చేసే వాళ్ళు, ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, సైంటిస్టులు అందరూ ఉన్నారు. అయితే వీళ్ళు కైలాస పర్వతంపై పరిశోధనలు జరిపి కొన్ని కారణాల వల్ల వెనక్కి తిరిగి వచ్చేశారు. అలా వాళ్ళ 2 డేస్కే వాళ్ళ హెయిర్స్ పెరిగాయంట అండ్ అలాగే వాళ్ళ గోర్లు కూడా పెరిగాయంట. ఈవెన్ బాడీ కూడా ముడతలు పడిందంట. ఒకసారి వీళ్ళు ఒక సెర్బిరియన్ మౌంటైనిస్ట్ ని కలిశారు. ఆ సెర్బిరియన్ మౌంటైనిస్ట్ కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళగానే ఆయనకు వృద్ధాప్యం వచ్చేసిందంట. అలా ఆయన భయపడి వెనక్కి వచ్చేసిన తర్వాత 1 సంవత్సరానికి అతను చనిపోయారు. కేవలం ఈయనే కాదు, చాలా మంది ఇలా మౌంటైన్ దగ్గరికి వెళ్లి 2 వారాల్లోనే పెరగవలసిన జుట్టు గోర్లు కేవలం 12 గంటల్లోనే పెరగడం చూశారంట. సో దీన్ని బట్టి మనం చెప్పొచ్చు ఇక్కడ టైం ట్రావెలింగ్ జరుగుతుంది అని. అండ్ ఇలా జరగడానికి గల కారణం అక్కడున్న గాలి అని సైంటిస్టులు చెప్తున్నారు. అయితే మోల్డసేవ్ గారు తన రాసిన బుక్ లో కైలాస పర్వతం మానవులు నిర్మించిన ఒక పిరమిడ్ అని కూడా తను రాశారు. ఇంతేకాదు, వీళ్ళు పర్వతం దగ్గరికి రాత్రిపూట వెళ్ళినప్పుడు వీళ్లకు వింత వింత సౌండ్స్ వినిపించేవంట. ఆయనకొక్కనికే కాదు, ఆ గ్రూప్ లో ఉన్న అందరికీ ఆ సౌండ్స్ వినిపించేవంట. ఆ సౌండ్స్ వింటే ఇక్కడ ఎవరో ఉన్నారు అని అనిపించేదంట. ఇక థర్డ్ వన్, చాలా మంది పర్వతాన్ని అధిరోహించడానికి వెళ్లి ఎందుకు ఫెయిల్ అయ్యారో తెలుసా? వాళ్ళు ఎంత కరెక్ట్ దారిలో వెళ్ళినా సరే మళ్ళీ చూసుకుంటే అపోజిట్ దారిలోనే నడిచేవాళ్ళంట. అంటే కరెక్ట్ గా వెళ్తున్నా అనుకున్నా సరే వాళ్ళు దారి తప్పే వెళ్లేవారంట. అలా కరెక్ట్ గా వెళ్తున్నాం అనుకున్నా సరే ఏదో ఒక శక్తి వల్ల వాళ్ళు ఆగిపోతున్నారు అనిపించేదంట. అందువల్లే చాలా మంది ఈ పర్వతాన్ని అధిరోహించడం ఆపేసి వెనక్కి వచ్చేశారు. ఫోర్త్ వన్, ఆకాశం నుండి కైలాస పర్వతాన్ని గనక ఫోటో తీస్తే అందులో ఒక మనిషి రూపంలాగా కనిపిస్తుంది. చాలా మంది ఇది శివుని ముఖబింబం అని అంటూ ఉంటారు. ఇదే కాదు, ఇప్పుడు నేను చెప్పేవి వింటే షాక్ అవుతారు. కైలాస పర్వతంలో మన హిందూ కల్చర్ లో ప్రథమంగా వాడే ఓం సింబల్ ఏర్పడటం. పర్వతం పైన మంచు కురిసినప్పుడు ఈ ఓంకారం సింబల్ ఏర్పడుతుంది. కేవలం ఇదే కాదు, పర్వతం యొక్క నీడ వల్ల స్వస్తిక్ సింబల్ కూడా ఏర్పడుతుందంట. ఫిఫ్త్ వన్, చాలా మంది పర్వతాన్ని అధిరోహించడానికి వెళ్లిన వాళ్ళు వింత వింత సౌండ్స్ లైక్ ఏరోప్లాన్ వెళ్ళినట్టు, ఎవరో పర్వతం పైన ఓంకారం చేస్తున్నట్టు వినిపించేదంట. ఇదే కాదు, చాలా మంది పర్వతాన్ని అధిరోహించే సమయంలో రాత్రి అవ్వడం వల్ల అక్కడే రెస్ట్ తీసుకునే వాళ్ళు. అయితే ఆ టైంలో వాళ్ళకి 6 నుండి 7 రకాల కలర్స్ లో పర్వతం కనబడేదంట. అయితే దీనికి నాసా వాళ్ళు ఏం జవాబు ఇచ్చారంటే, ఆ పర్వత ప్రాంతంలో ఉన్న ఆకాశంలో హై మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కలిసినప్పుడు ఇలా కలర్స్ వస్తాయంట. సిక్స్త్ వన్, ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అయితే కైలాస పర్వతం పైన 2 సరోవర్లు ఉంటాయి. సరోవర్ అంటే అందులో నీళ్లు నిల్వ ఉంటాయి. అయితే ఈ 2 సరోవరాల్లో ఒకటి మానసరోవరం, ఇంకొకటి రాక్షస సరోవరం. ఈ 2 సరోవరాలు పక్కపక్కనే ఉంటాయి. మానసరోవరంలోని నీళ్లు చాలా చల్లగా తీయగా ఉంటాయి. ఇంతేకాదు, మానవ సరోవరం ఎంత క్లీన్ గా ఉంటుంది అంటే మన కన్నుతో గనక చూస్తే లోపలున్న అడుగు కనిపిస్తుందంట. ఈ వాటర్ లో ఎన్నో ఆయుర్వేద మూలికలు కలిసి ఉంటాయి. ఇంకోవైపేమో రాక్షస సరోవర్ ఉంటుంది.
రాక్షస సరోవర్ అనేది సముద్రం దగ్గర లేకపోయినా సరే ఇందులోని నీళ్లు చాలా ఉప్పగా ఉంటాయి. రాక్షస సరోవరంలోని నీళ్లు తాగడానికి అస్సలు పనిచేయవు. అండ్ ఈవెన్ మానసరోవర్లో ఎన్నో జీవులు బ్రతుకుతాయి, కానీ రాక్షస సరోవర్లో అవేవి బ్రతకలేవు. అయితే ఇక్కడ మిస్టరీ ఏంటి అంటే, ఇవి రెండు నదులు పక్కపక్కనే ఉన్నప్పుడు ఒక నదిలోని నీళ్లు అంత రుచిగా ఉంటే ఇంకొక నదిలోనివి ఎందుకలా ఉప్పగా ఉంటాయి? ఇప్పటి వరకు దీనికి కరెక్ట్ రీజన్ ఎవరూ చెప్పలేదు. అయితే మన పురాణాల ప్రకారం మానసరోవరాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడంట. కైలాస పర్వతాన్ని దర్శించుకోవడానికి వచ్చే దేవతలు ఈ మానసరోవరంలోని నీళ్లు తాగేవారంట. ఈ మానసరోవరం ప్రపంచంలోనే ఎత్తైన మంచునీటి సరస్సు. పక్కనే కుప్పల కొద్ది మంచు ఉన్నా సరే ఈ నీళ్ళెప్పుడు గడ్డకట్టవు అండ్ ఇందులో ఎలాంటి అలలు రావు. కొన్ని వేల సంవత్సరాల నుండి ఇప్పటి వరకు నీళ్ల యొక్క రుచి మారలేదు. మానసరోవరానికే కాదు, రాక్షస సరోవరానికి కూడా ఒక స్టోరీ ఉంది. రావణుడు శివునికి పెద్ద భక్తుడు. అయితే రావణుడు శివునికి తపస్సు చేయడానికి హిమాలయకి వచ్చినప్పుడు ఆయన స్నానం ఆచరించడానికి ఈ రాక్షస సరోవరాన్ని కట్టుకున్నాడంట. ఇందులోనే ఆయన స్నానం చేసేవారంట. ఇదే కాదు, ఇంకొక స్టోరీ కూడా ఉంది. రావణుడు తన తలలను అర్పించినప్పుడు ఆ బ్లడ్ ఈ సరోవరంలో పడి ఇది రాక్షస సరోవరంలా మారిందంట. ఏదేమైనా సరే ఇక్కడ రెండు నదులు ఒకే దగ్గర ఉండి ఇలా వేరువేరు లక్షణాలు ఉన్నాయి అంటే అక్కడేదో రహస్యం ఉండే ఉంటుంది. 7th వన్, కైలాస పర్వతాన్ని ఇప్పటి వరకు కేవలం ఒక్కరు మాత్రమే అధిరోహించారు అని అంటారు. ఆయనే టిబెట్ కి సంబంధించిన ఒక బుద్ధిస్ట్ మాంక్. ఆయన పేరు మిలరేపా. మిలరేపా ఒక పోయెట్ మరియు ఒక టీచర్. అయితే ఈయనకొకసారి మౌంట్ కైలాస్ ఎక్కే సిచ్యువేషన్ ఒకటి వస్తుంది. అప్పుడు ఆయన చాలా కాలం ధ్యానం చేసి ఈ పర్వతాన్ని ఎక్కారు. ఆయన మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత ఈ పర్వతాన్ని ఒక నార్మల్ పర్సన్ ఎక్కలేడు అండ్ ఎక్కడానికి కూడా ప్రయత్నించొద్దు అని చెప్పాడంట. కానీ ఈయన ఈ పర్వతాన్ని ఎక్కారు అనడానికి ఎలాంటి ప్రూఫ్స్ లేవు కాబట్టి ఈయన ఎక్కారో లేదో అనేది కన్సిడర్ చేయరు. ఒకవేళ మీరు గనక కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళాలి అంటే నేపాల్ నుండి ఏరోప్లేన్స్ ఉంటాయి. అక్కడ ప్లేన్ లో ఎక్కించుకొని పర్వతాన్ని దూరం నుండి చూపిస్తారు. 8th వన్, ఒకవేళ పర్వతాన్ని గనక ఎవరైనా ఎక్కాలి అని అనుకుంటే పర్వతం చుట్టూ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల దారి కనుక్కోవడానికి యూజ్ చేసే కాంపస్లన్నీ పాడైపోయేవంట. 9th వన్, కైలాస పర్వతం అనేది ఇండియాలో లేకపోయినా సరే ఈ పర్వతం నుండి మన ఇండియాకి 4 నదులు వస్తాయి. ఈ 4 నదులు కైలాస పర్వతం దగ్గరే జన్మించాయి. అవే ఇండస్ రివర్, సుల్తేజ్ రివర్, బ్రహ్మపుత్ర, కర్నలి రివర్. ఇండస్ రివర్ టిబెట్ నుండి ఇండియాకి వచ్చి పాకిస్తాన్ కి వెళ్లిపోతుంది. సల్తేజ్ రివర్ టిబెట్ నుండి హిమాచల్ ప్రదేశ్ కి వచ్చి అక్కడి నుండి పంజాబ్ కి వెళ్లి మళ్ళీ అక్కడి నుండి ఇండస్ రివర్ లో కలిసి పాకిస్తాన్ కి వెళ్లిపోతుంది. ఇక బ్రహ్మపుత్ర రివర్ టిబెట్ నుండి ఇండియాలోని అస్సాంలోకి వచ్చి అక్కడి నుండి బే ఆఫ్ బెంగాల్ లోకి కలిసిపోతుంది. ఇక కర్నలి రివర్, ఈ రివర్ సౌత్ నేపాల్ లో మొదలయ్యి అక్కడి నుండి మళ్ళీ మన గంగా నదిలో కలుస్తుంది. 10th వన్, ఒకసారి చైనా వాళ్ళు ఒక హెలికాప్టర్ ని కైలాస పర్వతం పైకి పంపించాలి అని అనుకున్నారు. అయితే మొదట బాగానే వెళ్ళినా సరే బట్ సడన్ గా అక్కడ వెదర్ చేంజ్ అవ్వటం వల్ల నల్ల మబ్బులు కమ్ముకున్నాయంట. ఇక కాసేపటికే ఆ హెలికాప్టర్ ని హ్యాండిల్ చేయడం కష్టమైపోయింది. దాంతో ఆ హెలికాప్టర్ తిరిగి వెనక్కి వచ్చేసింది. అలా అన్ని ప్రయత్నాలు ముగిసిన తర్వాత చైనా ప్రభుత్వం వేరే ఎవరిని పర్వతాన్ని ఎక్కడానికి అనుమతి ఇవ్వట్లేదు. ఇక ఫైనల్ వన్, ద శంబాలా సిటీ. మన పురాణాల ప్రకారం ఈ పర్వతం దగ్గరే శంబాల నగరం ఉంది. ఈ శంబాల నగరంలోనే కలికి పుడతాడు అని మన పురాణాల్లో ఉంది. అయితే నిజంగా శంబాల నగరం ఉందా లేదా అని తెలుసుకోవడానికి ది మిస్టరీ ఆఫ్ శంబాల అనే నెక్స్ట్ వీడియో చేస్తాను, అందులో చూడండి. అందులో శంబాల నగరానికి సంబంధించిన అన్ని సీక్రెట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో. మీకు కనుక మా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.